ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో ధనుసు రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ధనుస్సు రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ధనుస్సు రాశి అధిపతి గురువు, చాలా ఇంపార్టెంట్ గ్రహం. అధిపతిని గురువు రాశికే, అంటే పాజిటివ్గా లేకపోతే లైఫ్ క్లోజ్. వీళ్ళది 99% పాజిటివ్గా ఉండాలి. వీళ్ళు ఆ 1% కూడా వదలకూడదు. ధనుసు రాశి వాళ్ళు కంపల్సరీ చాలా పాజిటివ్గా మాట్లాడాలి, ఎదురు సమాధానాలు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏ రాశి వాళ్ళైనా పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ధనుసు రాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా లేకపోతే వీళ్ళ లైఫే ఫెయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంటా కానీ బయట కానీ మొత్తం ఎక్కడైనా ఏ చోటైనా వీళ్ళు పాజిటివ్గా మాట్లాడాలి. నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. వస్తే లైఫ్ క్లోజ్, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే అధిపతినే గురువు కదా. ఇప్పుడు దీని ముందు అయిపోయింది వృశ్చిక రాశి అని, దాని అధిపతి కుజుడు. కాబట్టి గురువు అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కుజుడే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు. కానీ ఇక్కడ అధిపతినే గురువు కాబట్టి మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత నెగిటివ్ ఆలోచించిన, ఇంత నెగిటివ్ మాట్లాడినా అయిపోయిందండి లైఫ్ క్లోజ్, ముందే చెప్తున్నా. కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడాలి. ధనుసు రాశి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఆరోగ్యం, విద్యార్థులు, జాబు, కెరియర్ అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగినట్టు గ్రహస్థితి దగ్గరకు వస్తే వీళ్ళ ఉద్యోగం కూడా 6వ స్థానంలో గురువు ఉన్నాడు. 2 ఒకటే ప్లేస్లో పడడం అనేది జరిగింది. అలాగే వీళ్ళు వ్యాపార స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఆరోగ్యాన్ని గురువు కంట్రోల్ చేస్తున్నాడు. గురువు పరిస్థితి బాగుంది జాతకంలో. గురువు పోయి చంద్రరాశిలో కూర్చున్నాడు కాబట్టి అదొక గజకేసరి యోగంలాగా భావించి ఆరోగ్యం చాలా బాగుంది. అలానే మనము కెరియర్, జాబ్ దగ్గరకు వస్తే చాలా హ్యాపీగా, చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా, చాలా పాజిటివ్గా ఉంటారు. అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఆఫీస్లో, ఏ గొడవ లేదు. వ్యాపారం దగ్గరికి వస్తే ఫుల్ విపరీతంగా డబ్బు వస్తుంది. ఊహించిన దానికంటే 10-20 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వ్యాపార స్థానంలో శుక్రుడు అంటేనే డబ్బు. శుక్రుడు అంటే స్త్రీ. ఓ స్త్రీ కారణంగా డబ్బు వస్తుంది. లేకపోతే మీ వ్యాపారం పట్ల మీకు ప్రేమ ఉంటే డబ్బులు వస్తాయి, విపరీతంగా వస్తాయి. రూపాయి 10 రూపాయలు కాదు, మీరు అనుకునే దానికన్నా ఎక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ధనుస్సు రాశి ఆరోగ్యం కలిసి వస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి బాగుంది, విద్యార్థులకు బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. కానీ కండిషన్ ఏంటి? పాజిటివ్గా మాట్లాడాలి. గురువు లగ్నానికి అధిపతి, రాశికి అధిపతి కాబట్టి లగ్నము కానీ రాశి కానీ పాడైతే మొత్తం జీవితమే పాడైపోతుంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా ఆలోచించాలి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. గురువారం రోజు మీరు ఫస్ట్ వినాయక ఆరాధన చేసుకోండి. లేదంటే మీరు గానుగపూర్ వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేయవచ్చు. మామూలుగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవచ్చు. మంత్రాలయానికి వెళ్తే రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. గురువు ఆరాధన చేయాలి. మీ జీవితంలో మీ టీచర్ ఆరాధన చేసినా చాలు. గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించాలి. ఇంకోటి, వీళ్ళు గురువారం రోజు
సాయిబాబా గుడి దగ్గర దత్తాత్రేయ ఆలయం ఉంటుంది కదా, ఉమ్, అక్కడ వెళ్ళి వీరు 3 పసుపు కొమ్మలు ఉంటాయి కదా, 3 పసుపు కొమ్మలు సమర్పించి రావాలి. అలాగే దత్తాత్రేయ ఆరాధన చేసి 3 ప్రదక్షిణాలు చేసి రావాలి. అలానే ఆ గురువారం రోజే వినాయక ఆరాధన చేయాలి, వినాయకుడి గుడికి వెళ్ళాలి. ఉమ్. ఇవి చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్, పాజిటివ్గా ఉండండి, అన్ని సర్దుకపోతే నో నీడ్ టు వరీ. ఇదండి ధనస్సు రాశి వారి సెప్టెంబర్ మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.